సంవత్సరం దాటింది పరిపాలన. ఈ రోజున కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఒక్కొక్కటి నిదానంగా అమలు చేసుకుంటూ వస్తున్నారు. తల్లికి వందనం కానివ్వండి, లేకపోతే పెద్దవాళ్ళ పెన్షన్ అని కానివ్వండి. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్లో ఏమంటాడంటే అంత కలికాలం నడుస్తుంది, అసలు అంత అరాచకం, నోరెత్తి మాట్లాడితే అరెస్టులు. ఆయన చేశాడు కదా, అందుకే యువతరాలు కూడా అట్లా చేస్తారు అనుకుంటారు. ఆయన చేశాడు కదా, మాట్లాడితే ముందు చంద్రబాబు అందరినీ అరెస్ట్ చేశారు కదా, అట్లాగే ఆయన కూడా ఆయన చేసినట్టే యువతరాలు కూడా చేశారు అనుకుంటారు. అంతకన్నా ఏం లేదు. అంతేగాని నిజంగా రెడ్ బుక్ పాలన జరుగుతూ ఉంటే రోజా గారు ఎగరేసి కొడదాం, ఆమెను ఎగరేసి కొట్టేది చూసుకోమనండి ముందు, ఆమెను కొట్టేది చూసుకోమనండి ముందు, అంతే. ఎగిరెగిరి తంతారంటే ఎగిరెగిరి ఆమెను దండించుకునే రోజుల దగ్గరికి వచ్చినాయి, అంతే తేడా. అంతేగాని ఇంత ఇక్కడ కొట్టే వాళ్ళు ఎవరు లేరు, కొట్టించిన వాళ్ళు లేరు. ఈ రోజు నోట్ల కట్టలు కనబడుతున్నాయి. ఆ కేసులకు సంబంధించి కానీ ఏం లేదు, వాళ్ళకి తప్పని లేదు. వాళ్ళకి కరెక్ట్ చేసిన కరెక్ట్, వాళ్ళకి వాళ్ళ వరకు వాళ్ళ దృష్టిలో కరెక్టే. యువతలో మనకు తప్పు అనిపిస్తుంది కానీ వాళ్ళకి లేదు, వాళ్ళ తప్పు. అంటే చంద్రబాబు గారు చెప్పినట్టుగా చేయగలుగుతారంటారా? అంటే ఒక్కొక్కటి చేస్తారు తప్పకుండా. అన్ని రేపు ఆగస్టు 15 ఫ్రీ బస్సు వదిలేతున్నారు కదా, ఉచిత బస్సు. అన్ని ఇప్పుడు వందనం కానీ, తల్లికి వందనం కానీ, రుణమాఫీ కానీ, రైతు డబ్బులు కానీ అన్ని ఒకదాని ఒకటి చేస్తున్నాడు కదా. మేము చాలా సంతోషంగా ఉన్నాము. ఉచిత బస్సు వస్తే మా ఇంకా అసలు అది మా అభిప్రాయం కూడా అదేనండి. అదే మా చంద్రబాబు బాగా చేస్తున్నాడు. మా ఆయన పరిపాలన మాకు బాగా నచ్చింది. సంవత్సరంన్నర అయిపోయింది, 3 ఏళ్ళు కళ్ళు మూసుకొని నేను వస్తాను, అసలు సినిమా చూపిస్తా అంటున్నాడు జగన్. చూపిస్తాడు సినిమా, ఎందుకు చూపిడు? జగన్ ఎవడేస్తాడు ఈ తడవాడి కోట్లు? నిజంగా నువ్వు గతంలో చేసుంటే 11 సీట్లు ఆలోచించడు. మరి ఏదన్నా ఉందా? ఏమీ లేదు. ఈసారి గుడ్డు సున్నా 11 కూడా రావు. అదేంటండి, అదే అసలు జనాలంతా అల్లాడిపోతున్నారు. ఏమీ లేదు. అది ఈసారి గుడ్డు సున్నా, ఏమీ లేదు, ఒక్కటి కూడా రాదు. ఆయన కోసమా గుడ్డి సున్నా? ఆయన గుడ్డి సున్నా పెడతాడు మాకు వస్తే. మాకు తినేది కూడా దొరకదు, తినేది కూడా. గ్యారంటీగా అది నమ్మకంగా చెబుతున్నా నేను. నేనేదో వాళ్ళని పరామర్శిస్తున్నాను, అదే విధ్వంసం సృష్టించడానికి, అంతకన్నా ఏం లేదు. నాశనం చేయడానికి. అందరూ మనిషి చనిపోతే కూడా అటు పడేసిపోతే ఎవరన్నా ఇంకా ఇదవుతారండి అసలు. అది మనిషి ప్రాణం కదా, నీ కింద పడ్డా నువ్వు చూసుకోవాలా. అదేం తీసుకెళ్లి అంబులెన్స్ ఫోన్ చేస్తే మాట్లాడితే చేసేవాళ్ళే కదా, ఆ కుటుంబం బతికేది కదా. ఇంకా వాళ్ళని తీసుకొచ్చి ఇంకా ఇది చేసి వాళ్ళని డబ్బులు ఇచ్చి వాళ్ళకి ఇంకా ఎదురు ఇంకా యువత వాళ్ళ మీద ఇది చేస్తుంటే, ఏ రైతైనా పండించిన పంటని ట్రాక్టర్ల కింద మామిడికాయ దొరుకుతుందండి అసలు? ఎవరన్నా ఉందా? ఎవరిదన్నా ఉందా అసలు? తొక్కిచ్చి మామిడికాయలు ఆగం చేసి పండిన పంట ఎవడన్నా అట్లా చేస్తాడా? తినేది చూస్తున్నారు జనాలు, పిచ్చోళ్ళు కాదు కదా. రమ్మండి, భ్రమ వస్తామని భ్రమ, అంత తప్ప ఏమీ లేదు. మహిళలు ఓట్లు వేయరంటారా? మేము వెయ్యం, ఎవరు వేయరు. అది వచ్చినాక సైకిల్ గుర్తుకు తప్పితే రెండో గుర్తుకు మేము ఓటేసారు. ఇప్పుడు అంటే కాదమ్మా, ఇప్పుడు నిజంగా పార్టీ చూడాలి లేకపోతే కులాలు చూడాలి అంటే ఈ రోజున తల్లికి వందనం పేరుతో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి డబ్బులు వేస్తున్నాడు. పెద్దవాళ్ళకి పెన్షన్ వస్తున్నాయి, ముగ్గురుంటే ముగ్గురికి వస్తున్నాయి, నలుగురికి వస్తున్నాయి. పార్టీలు చూడట్లేదు కదా. పార్టీలు ఎందుకు? పార్టీ చేస్తే ప్రభుత్వం ఎట్టయిద్ది? అది మరి నేను మళ్ళీ వస్తాను, నేను సినిమా చూపిస్తాను. ఏంటి ఆడికి చూపిస్తాం మేము సినిమా, కావాలని చెప్పు, చెప్పుకో. ఇంకా వచ్చి జీవితంలో వచ్చాడంటే ఆంధ్రప్రదేశ్ ఉండదు, అది తెలియదేమో. తల్లి చెల్లిని ఈ రోజు ఎన్ని ఇబ్బందులు, ఆడికి ఆ బంధాలు తెలిస్తే ఇవన్నీ ఎందుకు వస్తాయి? కదండి, తల్లిని చెల్లిని సొంత బాబాయినే చంపాడు. అదో లెక్కండి. అమాయకుడే, అమాయకులే ఏది చేసినా భ్రమలో బతుకుతున్నాడు, అంత తప్పే. బటన్ నొక్కితే అది కూడా వెళ్తుంది, వెళ్తది, ఎక్కడికో వెళ్ళిపోద్ది. బటన్ నొక్కితే ఉంది. మరి సరైన దిశా నిర్దేశ చేసేవాడు ఉండాలిగా. చంద్రబాబు అంటే లెజెండర్, ప్రపంచ అంతర్జాతీయ నాయకుడు. అలాంటి వ్యక్తిని కూడా ఇంకెంతకాలం బతుకుతాడు? ముసలోడు అయిపోయాడు. ఆడు ముసలోడు, ఆయనే ముసలోడు. ఆయన స్వీట్ 20 చంద్రబాబు గారు అంతే. మేము ముసలోడు, ఆయనే ముసలోడు. శంకుస్థాపన దగ్గర నుంచుని కొట్టేవాడిని ముసలాడు అనాలా? ముసలాడు అయితే ఒంగొని కొడుతున్నాడు, రాయి బైక్ ఎత్తి నుంచుని కొడుతున్నాడు. ఎవరైనా కొడతారా? చూసే జనాలు చూసే ఓట్లేసారు తప్ప ఏం పిచ్చిగా వాళ్ళేమి ఏం లేదండి, ఏం లేదు. మళ్ళీ నేను వచ్చేస్తాను రాడండి.
రారండి యాడికొస్తాడు మళ్ళీ నేను అధికారంలోకి వచ్చాక అసలు 2.0 చూపిస్తా అంటున్నాడు. ఏమి రాడు. ఆ మాటలు ఇంకా బెంబేలు ఎత్తిపోతున్నారు జనాలు. 0.2 వస్తుంది. 2.0 కాదు 0.2. ఈసారి ఓట్లు 0.2. కమ్మ అంటేనే పడదాడికి, కమ్మవాడు అంటేనే అన్నం పెట్టేవాడు. అవును, అది తెలియదాడికి. అది కేవలం అంటే ఇప్పుడు ఒక వర్గాన్నో ఒక కులాన్నో అంటేనే 10 మందికి అన్నం పెట్టే జాతి అది. కాదమ్మా, ఈ రోజు కులాలు అసలు గతంలో ఎవరు కులం అనేది తెలిసేది కాదు. గత 5 ఏళ్లలో వాడు ఆ పగతోనే చంద్రబాబు నాయుడిని జైల్లో పెట్టించాడు. అది ఏం చేశాడు? మరి అదే పగతో చెయ్యాలి చంద్రబాబు గారు అనుకుంటే వచ్చి సంవత్సరం దగ్గర సంవత్సరం అవుతుంది. జగన్మోహన్ రెడ్డి ఈ రోజు ఇంత స్వేచ్ఛగా బయట తిరుగుతాడంటారా? ఎన్న కొంత టైం ఉంటదిగా, టైం ఇవ్వాలి. మనిషి ఎవడు వినాశనానికైనా కొద్ది టైం ఇవ్వాలిగా. టైం అనేది ఒకటి ఉంటది. శిశుపాలుడు కూడా 100 తప్పులు చేశాకే అన్నట్ట. అంతే అంతే. మీరేమంటారు? మాదైనా అంతేనయ్యా, మాదైనా అంతే. వాళ్ళు చెప్పినట్టే అంటదా మాది కూడా. ఎవరని చెప్పినా అదే కాదమ్మా. నేనేమంటున్నానంటే ఇప్పుడు పథకాలకు సంబంధించి ఆయన ఒక్కొక్కటి నిదానంగా చేస్తున్నాడు, అన్ని బాగా చేస్తున్నాడు. ఆయనే కావాలి మాకు. మరి జగన్మోహన్ రెడ్డి అసలు అరాచకంగా ఉంది. చేశాడు. 3 ఏళ్ళు ఆగితే బాగోనాళ్ళకు కూడా సీఎం రిలీఫ్ ఫండ్ అని రిలీజ్ చేస్తున్నాడు. అది పేద ధనిక కుల మత వర్గ భేదాలేం చూడాల. అది గత 5 ఏళ్లలో ఏమైనా వచ్చినాయి? జగన్ గారు ఉన్నప్పుడు ఏంటి వచ్చేది? తొక్కతోలా. ఆయన వచ్చినప్పుడు ఆయన ఉన్నప్పుడు అంటే ఇప్పుడు కనీసం మందు దాగి ఇంత మంది ఇబ్బందులు పడ్డా కూడా ముందేసి జనాన్ని చంపా వాళ్ళందరూ ఉసురు ఎప్పుడు తగిలిద్దాడు. ఇప్పటికే నోట్ల కట్టలు బయటపడుతున్నాయి. తగలాలి. ఇది కేవలం కక్షతో చేస్తున్నారు. అసలు రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుంది అని మాట్లాడుతున్నాడు. అదే ఆడికి తెలుసుకోక పెడతాము. నువ్వు గ్రీన్ బుక్ పెట్టుకో. ఛాలెంజ్ ఉంటే తెచ్చుకోమను గ్రీన్ బుక్, లేకపోతే బ్లాక్ బుక్ తెచ్చుకోమనండి. ఇప్పుడు ఈ జగన్ గారే ఏదైనా మంచి చేస్తున్నాడు. అది రోడ్లు గానీ అన్ని బాగున్నాయి. రైతులకి సాయం గానీ అన్ని బాగున్నాయి. పెన్షన్లు, పెద్దవాళ్ళ పెన్షన్లు. బిడ్డ కూడా తండ్రికి దగ్గర బిడ్డ పుట్టాడు చక్కగా. అందుకొని మేము ఆనందపడుతున్నాం. తండ్రికి దగ్గర ఎంతో అవమానించారు కదమ్మా ఆయన్ని కూడా. తండ్రి కన్నా కూడా ఇంకా గొప్పగా ఇంకా విలువగా ఇంకా చాలా చాలా బాగా చేస్తున్నాడు. చెప్పుకోదగ్గ బిడ్డ చక్కగా చాలా మా ఆయుష్ కూడా పోసుకుని నిండు నూరేళ్ళు ఉండాలని మేము కోరుకుంటున్నాం. విద్యాశాఖ మంత్రిగా ఒకవైపు పిల్లల్ని చూసుకుంటా, ఐటీ శాఖ మంత్రిగా ఉద్యోగాలు తీసుకురావాలని ఈ వయసులో కూడా ఆ పెద్ద ఆయన వెళ్ళి సింగపూర్ దాకా వెళ్ళి తీసుకొస్తారండి. వెళ్తే డబ్బులు దాచుకోవడానికి వెళ్ళాడు. ఆయన వల్ల కాదు అని చెప్పి ఆయన చేశాడు కదా, అందుకని ఆయన చెప్పుకుంటాడు. మా ఊరు లోకేష్ బాబు ప్రచారానికి వచ్చినప్పుడు మా రోడ్లు బాగోపోతే నిండు గర్భిణి గనక ఒక ఆటోలో వస్తే అక్కడే ప్రసవం అవుతుందని చెప్పాడు. అట్లాంటిది ఆయన ప్రభుత్వంలో రాగానే మాకు రోడ్లు వేసాడు. ఎక్కడన్నా పార మట్టేశాడా? ఏం చేయలా. ఏం చేయకపోయినా కూడా నేను బటన్ నొక్కాను, అది నొక్కాను, ఇది నొక్కాను. ఇప్పుడు ముగ్గురికి పిల్లలకి ఇస్తున్నాడు కదా. ఆయన ఒక్కడికే ఇచ్చింది పెన్షన్ అనేది 1000 రూపాయలు. పెన్షన్ పెంచడానికి 5 ఏళ్ళు చేశాడండి. 1000 రూపాయలు పెంచడానికి అది ఎంత ఇదిగా ఉంటుందండి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు రాగానే 1000 రూపాయలు 7000 ఇచ్చాడండి. 7000 ఇచ్చాడండి ఫస్ట్ లో. అప్పుడు ఫస్ట్ తారీఖు వచ్చిందంటే 5ంటికి 6ంటికి తీసుకొచ్చి ఇంటికి ఇస్తున్నారు. ఇప్పుడు జనాలు అందరూ అనుకుంటుంది కూడా అంటే ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్నా కూడా ఈయన ఎలా అదే మంచితనం. అదే ఆయన చేయగలుగుతాడు. ఆయన చేయగలుగుతాడు. వస్తాయి. సంతోషమే. అభిప్రాయం ఏంటి? మీరేమనుకుంటున్నారు? ఈ రోజున ఇక్కడ మొత్తం అంతా మహిళలంతా కూడా చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మీ అభిప్రాయం ఏంటి? మీరేమనుకుంటున్నారు? నా అభిప్రాయం కూడా అదే సార్. ఇబ్బంది ఏం లేదు. గవర్నమెంట్ అనేది గవర్నమెంట్ పనితీరు గవర్నమెంట్ లాగా పనిచేస్తుంది. లాస్ట్ 5 years కానీ ఏ విధంగా కానీ ఎటువంటి పరిస్థితుల్లో మనకి ఏమీ ఇచ్చేయలేదు. అంటే వ్యవస్థలన్నీ కూడా చెడిపోయినాయి లాస్ట్ 5 years నుంచి. ఇప్పుడు ఒక్కొక్కటి సెట్ చేసుకుంటా అన్ని వ్యవస్థలను సెట్ చేసుకుంటా వస్తున్నారు. ఇబ్బందులు అనేవి సమయం పడుతుంది సార్. అంటే ఈ రోజు ఆర్థిక వ్యవస్థకు సంబంధించి కానీ లేకపోతే రోడ్లని కానీ మౌలిక వస్తువులు ఇవన్నీ చేయాలని కొంత టైం పడుతుంది. కానీ జగన్మోహన్ రెడ్డి గారు రాగానే అసలు ఏమీ లేదు, వీళ్ళు దొంగ హామీలు ఇచ్చారు, ఏమీ చేయలేకపోతున్నారు, అదేమంటే రెడ్ బుక్ రాజ్యాంగాన్ని ఇచ్చారని చెప్పి. మా ఊరికి జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ లో గోతుల రోడ్డు అండి. టీడీపీ గవర్నమెంట్, అది కూటమి గవర్నమెంట్ వచ్చిన తర్వాత రోడ్డు పడిపోయింది. ఈవెన్ రేవంద్రపాడు నుంచి తెనాలి వెళ్ళడానికి గోతుల రోడ్డు. అవన్నీ శుభ్రంగా ఇప్పుడు ఎటువంటి పరిస్థితుల్లో బ్రేక్ మీద కాలు వేయకుండా కూడా కార్లు కానీ వెహికల్స్ కానీ హ్యాపీగా వెళ్ళిపోతున్నాము. రోడ్లు అంటే డెవలప్మెంట్ అండి. రోడ్డు ఎక్కడైతే
అంటే మౌలిక వస్తువులు అంటే అయ్యానండి. డెవలప్మెంట్ అవడానికి రోడ్డు రవాణా వ్యవస్థ అనేది చాలా ముఖ్యం. రోడ్లో ఎప్పుడైతే బాగుంటుందో అప్పుడు ఏ గ్రామం అయినా, ఏ సిటీ అయినా, ఏ ఒక్క స్టేట్ అయినా, ఏ ఒక్క దేశం అయినా సరే బాగుంటుంది. అట్లాగే సార్ మనకి అంటే పని చేసుకోవడానికి పని కూడా కల్పించాలి. ఈ రోజున చదువుకున్న పిల్లలు ఎంతో మంది ఉద్యోగాల కోసం వేరే రాష్ట్రాలకు వలస వెళ్ళిపోతున్న నేపథ్యంలో మళ్ళీ పరిశ్రమలు తేవాలి, ఉద్యోగ అవకాశాలు కల్పించాలి, లేదా నిర్మాణ రంగానికి సంబంధించిన ఇసుక ఉచితంగా ఇవ్వడం కానివ్వండి. ఇప్పుడు ఎలా ఉంది సార్ పరంగా కానీ వ్యాపార పరాలు కానీ ఇప్పుడు ఎలా ఉందండి? నేను వచ్చేసరికి ఫ్రీ పాలసీకి నేను వ్యతిరేకం అండి. ఎవరైనా కూడా ఇప్పుడు ఒక ఇల్లు కట్టుకునేది లోన్ కానివ్వండి, లేదంటే బడుగు బలహీన వర్గాలు ఉంటారు, లేదంటే నిజంగా బ్యాంక్ లోన్ ద్వారా తీసుకునే వాళ్ళు ఉంటారు. వాళ్ళకి గవర్నమెంట్ వైపు నుంచి ఇచ్చే సబ్సిడీతో పాటు ఇసుక కూడా ఫ్రీ ఇవ్వండి. అందరికి ఎందుకు? ఇప్పుడు నేను కోటేశ్వరుడు అనుకోండి, మరి నాకు ఇసుక ఎందుకు ఫ్రీ ఎందుకు? నాకు అలాంటిది అమ్ముకోవచ్చు, అది గవర్నమెంట్ ఆదాయమే కదా. దాని గురించి ఎవరు ఏమీ అబ్జెక్షన్ కూడా పెట్టరు. ఇసుకని మీరన్నట్టుగానే రీచ్లు తీసుకొచ్చేసి పెద్ద పెద్ద స్టాకులు పెట్టేసి ఇష్టం వచ్చినట్లుగా అమ్మడం వల్ల చాలా మంది దానికి తోడు 3 రాజధానులు అనడం వల్ల నిర్మాణ రంగం కుదేలైపోయింది సార్. దాదాపుగా కార్మిక రంగం మొత్తం రోడ్ల మీద పడ్డ పరిస్థితి. ఇప్పుడు పరిస్థితి చాలా మార్పు ఉందండి. ఇప్పుడు ఉచితం అంటే నేను వ్యతిరేకం గానీ ఇప్పుడు వాళ్ళని ఏమంటారంటే బేల్దారి మధ్యతరగతి లేదంటే బడుగు బలహీన వర్గాలు వీళ్ళందరూ కూడా హ్యాపీగా ఉన్నారండి. ఒక ఇల్లు కట్టుకోమన్నా సరే అంత ముందు ఒక ట్రక్ వచ్చేసరికి 10,000 నుంచి 12,000 ఉండేది. ఇప్పుడు వచ్చేసరికి ఏదో నామినల్ అంటే 2,000 ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ పెట్టుకుంటే వచ్చేస్తుంది. ఇక ఉద్యోగాలు అంటారా, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి పాలసీ ఏంటంటే అండి, మన చేతిలో బొచ్చు పెట్టి అరే బాబు అని అడుక్కోవద్దురా, ఇదిగో నీకు ఒక స్కిల్ నేర్పిస్తా, ఒక పని నేర్పిస్తా, అది నేర్చుకొని నువ్వు బయటకు వెళ్ళావంటే నీ పొట్ట నువ్వు పోషించుకోవడంతో పాటు నీతో పాటు ఇంకో 10 మందిని బతికించగలుగుతావు. ఆ పాలసీ అండి. జగన్మోహన్ రెడ్డి అలా కాదు, ఇంకొకటి పొట్ట కొడుతున్నాడు, అది తీసుకొచ్చి ఇంకొకరు 10 మందికి నేను పంచుతున్నాను అంటున్నాడు. ఇంకొకటి పొట్ట కూడా కాదు సార్, ఎవరికైతే ఇచ్చాడో వాడి దగ్గర మళ్ళీ మద్యం రూపంలో అదేనండి. నెక్స్ట్ స్టెప్ అదే. ఈ పిజ్జనాలకు ఏమనుకుంటున్నారంటే అబ్బో మాకు ఏదో ఇస్తున్నా అని చెప్పి, వాడు చేస్తుంది ఏంటంటే మన జేబులోంచి 10 రూపాయలు తీస్తున్నాడు, 10 మందికి పంచట్లేదు ఆ 10 రూపాయలు కూడా, అది తీసుకొచ్చేసి ఒకడికి ఇస్తున్నాడు తీసుకొచ్చేసి. అది ఏ విధంగా సమన్యాయం అవుతుందండి? డెవలప్మెంట్ ఎక్కడి నుంచి సార్? ఈ రోజు చంద్రబాబు నాయుడు గారి అంటే వారసుడిగా కానివ్వండి, లేకపోతే యువ నాయకుడిగా కానివ్వండి, గత 5 ఏళ్ల కాలంలో లోకేష్ గారిని పెట్టిన ఇబ్బందుల రూపంలో ఆయన బయటకు వచ్చిన తీరు కానీ, ఈ రోజు ఆయన ఒక విద్యాశాఖ మంత్రిగా, ఐటీ శాఖ మంత్రిగా ఆయన తీసుకుంటున్న నిర్ణయాల పట్ల మీరు ఎలా ఆలోచిస్తారు? ఆయన లోకేష్ గారు వచ్చేసరికి వయసులో చిన్నవాడైనా సరే ఒక విధంగా ఆయన ఆ విధంగా వైసీపీ వాళ్ళు నలపటం, ఇబ్బంది పెట్టడం అనేది ఆయనకే మంచి అయిందండి. దాన్ని ఆయన ఒక పాజిటివ్ గా తీసుకున్నాడు. ఒక పప్పు అన్నాడు, ఒక నిప్పు కనికై వాళ్ళకే నిప్పు పెట్టాడు. వాళ్ళంతా వాళ్ళు తగలబడిపోయారు. ఆ నిప్పులో మిడతలకు మళ్ళీ మాడిపోయి సచ్చారు, కానీ ఆయనకేం ఇబ్బంది లేదండి. ఇంకా ఏదైనా చెయ్యాలి అనుకుంటే ఈ రోజుకి కూడా ఇంకా రోజా గారు ఎగరేసి కొడతాం, లేకపోతే ఆ గాల్లో వచ్చారని సో మాటలు కానీ, లేకపోతే అంబటి రాంబాబు గారు పోలీసుల్ని అసలు బారికేడ్లు ఎత్తేసి ఆయన చేస్తున్న విధానం కానీ, ఈ రోజు రప్పా నరుదాన్ని బోర్డులు పెడితే ఆ మంచిదే కానీ జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడటం కానీ, ఏమన్నా వాళ్ళలో మార్పు ఏదైనా ఉందంటారా సార్? అది ఒక విధంగా జగన్మోహన్ రెడ్డి పరిపాలన అంతా కూడా ఒక ఫ్యాక్షనిజమును, ఒక డెకాయిటిజముతో జరిగిందండి. కూటమి ప్రభుత్వం వచ్చేసరికి ఇద్దరు నాయకులు కూడా సంయమనంతో ప్రోత్సాహకరంగా ఒక స్టెబిలైజ్డ్గా వెళ్తున్నారు. ఒకవేళ పొరపచ్చాలు ఉన్నా సరే అది ఎక్కడా బయటికి రానివ్వకుండా కార్యకర్తల దగ్గర నుంచి, లీడర్స్ దగ్గర నుంచి బ్యాలెన్స్డ్గా లాక్కుంటూ వస్తున్నారు. క్షేత్రస్థాయి నుంచి బాగుంది. అవి ఎక్కడైనా చిన్న జరుగుతూ ఉంటాయి సార్, అవి చూసుకొని ఇది చేయాల్సిన అవసరం లేదు. సెకండ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే వాళ్ళకి ఇంకా అధికారం మొత్తం ఇంకా దిగలేదు, సంవత్సరమే కదా అయ్యింది వాళ్ళు గెలిచి. ఇంకా మేము అధికారంలో ఉన్నాం అని చెప్పేసి రోజా కానివ్వండి, లేదంటే అంబటి రాంబాబు కానివ్వండి, ఇలాంటి వాళ్ళందరూ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. మాట్లాడటానికి ఏముందండి, చాలా ఎగిరారు పడ్డారు. ఇప్పటికి ఇంకా కూడా ఇంకా ఇది రావట్లేదు. అది తెలుసుకున్న రోజున ఏంటంటే నేనేం చేశాను, నేనేంటి అనేది ఒక గతం అనేది ఒకటి గుర్తుంటే, నేనేం చేశాను అనేది ఉంటే ఆటోమేటిక్ గా మంచి మాటలు వస్తాయి నోటి నుంచి. ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు ఆ ఋషికొండ మీద కట్టిన ఇల్లు గాని, లేకపోతే ఆయన ఇంటి చుట్టూ వేసుకున్న గ్రిల్స్ గాని, అసలు ఇవన్నీ అంటే ఎంత అవన్నీ లోకులియే గండి. ఆడేమన్నా సంపాదించి కట్టాడు ఇల్లు, బాత్రూమ్లు అవన్నీ ఎట్ట కట్టాడు, అది ఎట్టుంది ఆ ఇల్లు. రెడ్ బుక్ రాజ్యాంగం నడిస్తే వాటన్నిటి మీద కేసులు పెట్టి ఈ రోజు లోపల ఉండాలి జగన్. ఆడు ఉండాలిగా స్వేచ్ఛగా బయట తిరుగుతున్నాడు, అయినా రెడ్ బుక్ రాజ్యాంగం అంటాడు. రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుందంటారా? నడవదు.
ఒక సెకండ్ సార్, చెప్పండి సార్. జగన్మోహన్ రెడ్డి జైల్లో ఉండటం కంటే జనంలో తిరగటమే ప్లస్ పాయింట్ అండి కూటమి ప్రభుత్వానికి. ఎందుకని అంటారు? ఎందుకంటే ఆయన ఒక్కటి కూడా ఓన్ గా ఆలోచించే మెంటాలిటీ ఆయనది కాదు. ప్లస్ ఓన్ డెసిషన్ ఆయన కాదు. ఎవరో రాసిచ్చిన స్క్రిప్ట్ కానివ్వండి, ఎవరో ఇచ్చిన డైలాగ్స్ కానివ్వండి బట్టి వెలివేసి, లేదంటే గనక ఎగ్జామినేషన్ సెంటర్ లో గనక పిల్లలు కాపీ పెట్టుకుని రాస్తారు చూసారా, ఆ టైప్ లో వల్లివేస్తాడు. అంటే బయటకు వచ్చి ఏదో పరామర్శ పేరుతో అక్కడ ఒక రాద్ధాంతం లేకపోతే అక్కడ ఒక లాండ్ ఆర్డర్ డిస్టర్బెన్స్ చేయడం, దీని వల్ల పరిశ్రమలు పెట్టాలనుకునే వాళ్ళు లేదా మన దగ్గర రావాలనుకునే వాళ్ళు ఆలోచిస్తున్నారు కదా సార్. అదే కదా సార్ నేను అంది, డెకాయిటిజం అంటారు దాన్ని లీడర్షిప్ అనరు, లీడర్షిప్ క్వాలిటీస్ అనరు, డెకాయిటిజం అంటారు. డెకాయిటిజం మూలంగా మనకేంటంటే ఒక రకమైన భయోత్పాతాలు సృష్టించడం, దానివల్ల ఏంటంటే ఇన్వెస్టర్స్ ని డైవర్ట్ చేయటం, అమ్మో అక్కడ ఏదో జరుగుతుంది, అక్కడ నిజంగా ఏదో అయిపోతుంది అనే దీన్ని ఇది చేసుకోవడం. దాన్ని ఏం చేస్తాడంటే క్యాష్ చేసుకుంటాడు ఈయన, రాజకీయంగా ఆయన ఎదుగుదల కోసం క్యాష్ చేసుకొని రాష్ట్రాన్ని దెబ్బతీయటం కోసం ఇది చేస్తున్నాడు. కానీ రాష్ట్ర ప్రజలకు కానీ రాష్ట్ర యువతరానికి కానీ ఎటువంటి ఉపయోగం లేదండి ఆయన నాయకత్వం. కానీ ఆయన మీద ఉన్న ఈడీ కేసులు కానీ, గతంలో ఉన్న ఈడీ కేసులు కానీ, ఇప్పుడు మద్యం కుంభకోణానికి సంబంధించి కానీ, లేదా గనులు ఇసుక కుంభకోణంలో జరిగినవి కానీ, మొత్తం గత 5 ఏళ్లలో జరిగిన ప్రతిదీ కూడా బయటకు వెలికి తీస్తున్నప్పుడు ఆ కేసులు నిరూపణ అయితే ఖచ్చితంగా ఆయన జైలుకి వెళ్ళాల్సిందే కదా. వెళ్ళాల్సిందే కానీ చట్టరీత్యా యాక్చువల్గా నేను లెజిస్లేటరీ ఆఫ్ ఇండియాని నేను కించపరచదలుచుకోలేదు సార్. అది ఈవెన్ అమెరికా కానివ్వండి, దుబాయ్ కానివ్వండి, అదర్ కంట్రీస్లో ఇలాంటి ఆర్థిక నేరాలు చేసిన వాళ్ళు అసలు బయటికి కానీ ఈ విధంగా ఉండటం కానీ ఉండదు సార్. మన దరిద్రం ఏంటంటే డెమోక్రసీ కంట్రీ అని చెప్పేసి ఈ దొంగలు రోడ్డు మీద తిరుగుతున్నారు, దొరలు రోడ్డు మీద తిరుగుతున్నారు, దౌర్భాగ్యులు రోడ్డు మీద తిరుగుతున్నారు. అది ఇదైపోయింది. ఇక అది అంతకుమించి ఇంకేమీ లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.